Hi everyone, welcome back to our channel Learn English with Amir. This is your English educator Amir Ahmed. ఎలా ఉన్నారు అందరూ? How are you all? చలో ఈ వీడియో మనం బిగించేద్దాం. ఈ వీడియోలో యాక్చువల్గా ఒక ఒకాబులరీ నేర్చుకోవడానికి ఉన్న ఒక బెస్ట్ మెథడ్ ఏంటి? ఓకే, ఒక మైండ్ బాగ్లింగ్ మెథడ్, రూట్ వర్డ్ మెథడ్. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పడం జరిగింది యాక్చువల్గా, రైట్? ఆ వీడియో కనుక మీరు చెక్ చేయకుండా ఉండుంటే మీకు వెంటనే ఐ ట్యాబ్లో పక్కన ఇమేజ్ కూడా చూపిస్తాను. ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి, కింద మీకు లింక్స్లో కూడా కనిపిస్తుంది. ఓకేనా? రైట్. సో మన ఛానల్లో వీడియో చెక్ చేయండి. రూట్ వర్డ్ మెథడ్ పైన ఆల్రెడీ ఒక వీడియో వేయడం జరిగింది. ఓకే, షియో అండ్ షియన్ పైన. ఓకే, ఒకసారి చెక్ చేయండి. రైట్. ఇప్పుడు మన వీడియోలో మనం మాట్లాడబోతున్నాం ఒక వర్డ్ని నేర్చుకోవడం ఈజీగా ఎలా అసోసియేట్ చేస్తూ. అసోసియేట్ చేస్తూ. అసోసియేషన్ ఇస్ ద కీ అండ్ అసోసియేటింగ్ వర్డ్స్ ఇస్ ద కీ. వర్డ్స్ని ఇండిపెండెంట్గా చదవకుండా వాటిని కనుక గ్యాదర్ చేసి ఒకటే మీనింగ్ ఇచ్చే, ఒకటే వర్డ్ని కలిగి ఉన్న, ఒకటే రూట్ని కలిగి ఉన్న కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఏమున్నాయి, లింకప్ని ఫామ్ చేసుకొని చదివితే మీరు చాలా ఈజీగా నేర్చుకుంటారు. ఎలా చూపిస్తాను. ఓకేనా? ఈ వీడియోలో మనం కొన్ని వర్డ్స్ యొక్క మీనింగ్స్ని చదువుతాం చాలా ఈజియెస్ట్ మేనర్లో, దిమ్మ తిరిగిపోయే మెథడ్ అనమాట. ఓకేనా? అదేంటి? ఫస్ట్ వర్డ్ అవుతుంది ఎగ్రీజియస్. మీకు ఈరోజు ఎగ్రీజియస్ అనే వర్డ్కి మీనింగ్ తెలుస్తుంది. అండ్ మనం డిస్కస్ చేసే ప్రతి ఒక్క వర్డ్ ఎగ్జామినేషన్లో మినిమం 5 to 10 టైమ్స్ వచ్చింది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ అయినా కూడా ఇమీడియట్గా వర్డ్స్ పైన ఫోకస్ చేయండి అండ్ వొకాబ్ని ఇలా చదవండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనౌన్స్మెంట్ గైస్, ఎవరైతే స్టూడెంట్స్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ క్వశ్చన్ ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా నా నుంచి కంప్లీట్ ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు కోర్సెస్ని ఆఫర్ ప్రైజెస్లో అవైల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్ఎస్సి బ్యాంక్కి సంబంధించిన కంప్లీట్ ఎస్ఎస్సి బ్యాంక్ ఓరియంటేషన్లో ఉన్న ఒక సెంట్రల్ గవర్నమెంట్ కోసం ఎగ్జామినేషన్ కోసం డిజైన్ చేసిన కోర్స్ ఉంది. డెమో వీడియోస్ వినండి, ఇమీడియట్గా ఎన్రోల్ అవ్వండి. కంప్లీట్ ఇంగ్లీష్ అనేది కవర్ అవుతుంది. థియరటికల్ పార్ట్, గ్రామర్, వొకాబులరీ, ఎగ్జామ్స్తో పాటు ఒక్కొక్క టాపిక్ వైజ్ టెస్ట్తో పాటు. ఓకేనా? పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని సొల్యూషన్స్ కూడా వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. హై క్వాలిటీ వీడియో లెక్చర్స్ ఉంటాయి. అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కూడా ప్రిపేర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్ఐ, కానిస్టేబుల్, లేకపోతే గ్రూప్ 2, గ్రూప్ 3, ఏపీ, తెలంగాణ ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ కోసం ఎవరైతే ఎగ్జామినేషన్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ మిషన్ ఇంగ్లీష్ కోర్స్లో ఎన్రోల్ అయిపోవచ్చు. ఓకే, డెమో వీడియోస్ వినండి, నచ్చితే జాయిన్ అవ్వండి. యాప్ లింక్ కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెడతాను, చూడండి. ఓకే, చలో మ్యాటర్లోకి వద్దాం. గ్రెగ్ అనే ఒక రూట్ వర్డ్ గురించి మాట్లాడుతున్నాం. ఎగ్రీజియస్ అనే వర్డ్ నేర్చుకుంటారు, గ్రెగేరియస్ అనే వర్డ్ నేర్చుకుంటారు ఈరోజు. కాంగ్రిగేట్ నుంచి వచ్చిందే కాంగ్రిగేషన్, రెండు నేర్చుకుంటారు మీరు ఈరోజు. ఓకేనా? సెగ్రిగేట్ నేర్చుకుంటారు, అగ్రిగేట్ నేర్చుకుంటారు. ఇఫ్ యూ అబ్జర్వ్ వన్ థింగ్, ద కామన్ పాయింట్ బిట్వీన్ ఆల్ దిస్ వర్డ్ ఈస్ వన్ రూట్. దాట్ రూట్ ఈస్ గ్రెగ్. గ్రెగ్ ఆర్ గ్రెగీస్ గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో మీకు రూట్ వర్డ్ ఉంది గ్రెగ్ అండ్ గ్రెగీస్. యాక్చువల్గా ఈ రూట్ ఇంగ్లీష్ రూట్ వర్డ్ కాదు, ఈ రూట్ ఒక లాటిన్ రూట్. ఓకేనా? ఇంగ్లీష్లో వచ్చిన వర్డ్స్ అన్నీ కూడా యాక్చువల్గా ఇంగ్లీష్ నుంచి ఆరిజినేట్ అయినవి కావండి. ఓకేనా? లాటిన్ నుంచి, ఫ్రెంచ్ నుంచి రూట్స్ వేరే గ్రీక్ నుంచి రూట్స్ వస్తాయన్నమాట. ఓకేనా? ఆ రూట్స్ నుంచి ఫామ్ అవుతాయి. ఆ రూట్ని కనుక మనం స్టడీ చేయగలిగితే, ఆ రూట్ని చదివితే మనం ఆ వర్డ్ మీనింగ్ని గెస్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, గ్రెగ్ ఆర్ గ్రెగీస్ అంటే మీనింగ్ ఏమొస్తుంది మీకు చెప్తాను, చూడండి. ఓకే, చాలా సింపుల్. గ్రెగ్ ఆర్ గ్రెగీస్ విల్ ఆల్వేస్ రిప్రజెంట్ అ గ్రూప్. ఓకేనా? హర్డ్ని చూపిస్తుంది. ఎవరిని చూపిస్తుంది? హర్డ్. ఆర్ ఫ్లాక్ని చూపిస్తుంది. ఎవరిని చూపిస్తుంది? ఫ్లాక్. మాబ్ని చూపిస్తుంది. గుంపు ఆర్ మంద, తెలుగులో రాసేసుకోండి. ఓకేనా? గ్రెగ్ ఆర్ గ్రెగీస్ ఎప్పుడు వచ్చినా కూడా ఆ వర్డ్ మీనింగ్ గుంపునైనా చూపిస్తుంది లేదా మందనైనా చూపిస్తుంది. అది మనుషులు కావచ్చు లేదా యానిమల్సే కావచ్చు. ఓకే, స్టార్ట్ చేద్దాం, చూడండి. ఓకే, గ్రెగ్కి సంబంధించిన ఒక ఫస్ట్ వర్డ్ గ్రెగేరియస్. ఏ వర్డ్? గ్రెగేరియస్. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. షీప్ ఆర్ గ్రెగేరియస్ యానిమల్స్. షీప్ ఆర్ గ్రెగేరియస్ బీయింగ్స్ అంటే గొర్రెలు ఏవైతే ఉన్నాయో అవి మందలో నివసిస్తాయి. కరెక్ట్ కదా? మందల్లో నివసిస్తాయి, రైట్? గ్రెగేరియస్ యానిమల్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏవైతే యానిమల్స్ మందల్లో ఉంటాయో. చూడండి, ఇక్కడ రూట్ ఏం కనిపిస్తుంది మీకు? గ్రెగ్. గ్రెగ్ అనేది చూపిస్తుంది గ్రూప్. ఓకేనా? హర్డ్ దెన్ చూపిస్తుంది ఇక్కడ హర్డ్. ఫ్లాక్ దెన్ చూపిస్తుంది ఫ్లాక్, గుంపు. సో ఏవైతే యానిమల్స్ గుంపుల్లో నివసిస్తాయో, ఓకే, ద బీయింగ్స్ దట్ లివ్ ఇన్ గ్రూప్స్, ఓకే, వాటిని అంటాం గ్రెగేరియస్. ఓకే, గ్రూప్స్లో నివసిస్తాయి అని చెప్పేసి. ఓకే, అండ్ గ్రెగేరియస్ అనేది యానిమల్స్కి మాత్రమే కాదు, మనుషులకు కూడా వాడతాం. ఓకే, రామ్ ఈజ్ అ గ్రెగేరియస్ మ్యాన్ అని చెప్పాను అంటే మీనింగ్ ఏంటి అంటే రామ్ అనే పర్సన్ ఒక ఎక్స్ట్రా వర్డ్ అవుతాడు. ఏమవుతాడు? ఎక్స్ట్రా వర్డ్. అంటే దట్ పర్సన్ లైక్స్ కంపెనీ ఆఫ్ అదర్స్. ఎక్స్ట్రా వర్డ్ పర్సన్ అంటే ఎవరు అంటే ఎప్పుడైతే ఒక పర్సన్ ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉంటాడో, ఎక్కువ మందితో ఫ్రెండ్షిప్ చేయగలడో, అందరితో కలిసిపోతూ మింగిల్ అవుతూ ఉంటాడో, సోషబుల్గా ఉంటాడో, ఈ వర్డ్స్ అన్నీ కూడా. ఓకేనా? సినోనిమ్స్ అవుతాయి అనమాట. ఎక్స్ట్రా వర్డ్ పర్సన్ ఎవరైతే ఎక్కువగా వేరే వాళ్ళ కంపానియన్షిప్ ఆర్ కంపెనీని ఎంజాయ్ చేస్తాడు, ఆ పర్సన్ హూ ఎంజాయ్స్ ద కంపెనీ ఆఫ్ అదర్స్.
ఆ పర్సన్ని మనం అంటాం గ్రెగేరియస్ పర్సన్. ఏమంటాం? గ్రెగేరియస్. సింపుల్ మీనింగ్ ఏంటి అంటే చుట్టూ 10 మందిని వేసుకుని తిరుగుతూ ఉంటాడు, గుంపులో తిరుగుతూ ఉంటాడు. గ్రెగేరియస్ పర్సన్, ఈజీ కదా. సో గ్రెగ్ అంటేనే మీనింగ్ హర్డ్ ఆర్ గ్రూప్, సింపుల్ అనమాట. ఓకేనా. సో ఈ వర్డ్ ఎగ్జామినేషన్లో చాలాసార్లు వచ్చింది, రైట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, సెకండ్ వర్డ్ తీసుకుంటే ఎగ్రీజియస్. ఏం కనిపిస్తుంది? ఎగ్రీజియస్. దీంట్లో కూడా గ్రెగ్ కనిపిస్తుంది, చూడండి ఒకసారి, గ్రెగ్. ఇప్పుడు చూడండి, ఎగ్రీజియస్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్రీజియస్ అంటే మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ దట్ ఈస్ ఈవిల్, సంథింగ్ దట్ ఈస్ ఈవిల్ ఆర్ అట్రాషియస్లీ బ్యాడ్. ఓకేనా. ఏదైనా కూడా చూడడానికి చాలా చాలా పరమచత్తమైన విషయం అని చెప్పాలనుకుంటే ఎగ్రీజియస్ అంటాం. ఓకేనా. ఎలా సార్ దీనికి గ్రూప్తో లింక్ ఉంది? ఓకే, ఎగ్రీజియస్ అని అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, అతను చెప్పిన ఏదైతే విషయం ఉందో ఇట్ ఈస్ అన్ ఎగ్రీజియస్ లై. అతను చెప్పింది అబద్ధం అండ్ ఒక పచ్చి అబద్ధం అని చెప్పాలి అంటే అది దాన్ని మనం చూపించే ఆ సెన్స్ చూపించాలి. పచ్చి అబద్ధం చెప్పాలి అంటే ఐ కెన్ సే ఎగ్రీజియస్ లై. ఏమని వచ్చి నేను? ఎగ్రీజియస్ లై అంటే మీనింగ్ ఏంటి అంటే అందరూ అబద్ధాలు చెప్తారు కానీ ఇంత పచ్చి అబద్ధం ఇంకొకలా చెప్పరు. అంటే ఎగ్రీజియస్ అంటే మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ దట్ స్టాండ్స్ అవుట్ ఫ్రమ్ అ గ్రూప్. సంథింగ్ దట్ స్టాండ్స్ అవుట్ ఫ్రమ్ అ గ్రూప్. ఒక గ్రూప్లోంచి హైలైట్ అయ్యి కనిపించేంత పెద్దది అని చెప్పాలి అంటే ఎగ్రీజియస్ యూస్ చేస్తాం. దీంట్లో కూడా గ్రూప్ అనే సెన్స్ వస్తుంది కదా, అలా అన్నమాట. ఓకేనా. సో ఎగ్రీజియస్ అంటే సంథింగ్ దట్ ఈస్ ఈవిల్. ఓకేనా. అట్రాషియస్లీ బ్యాడ్, వర్స్ట్ అనే సినారియోలో యూస్ చేసే వర్డ్ ఎగ్రీజియస్. ఎగ్రీజియస్ యాక్ట్ కావచ్చు, ఒక మనిషి చేసిన దరిద్రమైన పని అని చెప్పాలన్నా, దరిద్రమైన అబద్ధం అని చెప్పాలన్నా, దరిద్రమైన ఘోరం 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 ఎగ్జాక్ట్లీ ఆ సెన్సెస్ అని తెలుగు రాసుకోండి. ఘోరం అనే క్రైమ్ అయినా ఎగ్రీజియస్ క్రైమ్. ఓకేనా, రైట్. సో సింపుల్, సంథింగ్ దట్ స్టాండ్స్ అవుట్ ఫ్రమ్ అ గ్రూప్. గ్రూప్లో 10 మందిని నిలబెట్టినా కూడా బయటికి కనిపించి ఫ్లాష్ అవుతూ ఉండేంత డేంజరస్ విషయం. ఓకేనా. సో దాన్ని అంటాం ఎగ్రీజియస్. సో నెక్స్ట్ వర్డ్కి వచ్చేద్దాం, కాంగ్రిగేట్ ఆర్ కాంగ్రిగేషన్. అబ్జర్వ్ చేస్తూ ఉండండి, వన్ వర్డ్ నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. కాంగ్రిగేట్లో కూడా గ్రెగ్ ఉంది. ఓకేనా. కాంగ్రిగేషన్లో కూడా గ్రెగ్ ఉంది. యాక్చువల్గా కాంగ్రిగేట్ నుంచే కాంగ్రిగేషన్ వచ్చింది. ఇదొక వర్బ్, ఇదొక నౌన్. కాంగ్రిగేట్ అంటే మీనింగ్ ఏంటి? కాన్ అంటే మీనింగ్ గుర్తుపెట్టుకోండి, విత్. ఓకేనా. మీనింగ్ ఏంటి? విత్. గ్రెగ్ అంటే గ్రూప్. ఓకేనా. కాంగ్రిగేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్. ఓకేనా. మీనింగ్ ఏంటి? గ్రూప్ ఆఫ్ పర్సన్, అసెంబుల్ అవ్వడం. గ్రూప్ ఆఫ్ పర్సన్, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కనుక ఒక దగ్గర అసెంబుల్ అయితే అంటే దాన్ని మనం అంటాం గ్యాదరింగ్. ఏమంటాం మనం? గ్యాదరింగ్. సమూహం ఏమంటాం మనం? సమూహం. ఓకేనా. మనుషులు కనుక గుమిగూడితే, సమూహం లాగా గుమిగూడితే, అది కూడా మోస్ట్ పాసిబుల్లీ కాంగ్రిగేషన్ అనే వర్డ్ రిలీజియస్ గ్యాదరింగ్ని చూపిస్తుంది. దేన్ని చూపిస్తుంది? రిలీజియస్. సో రిలీజియన్కి సంబంధించిన, మతపరమైన సంబంధించిన ఏదైనా గ్యాదరింగ్ కనుక జరిగితే దాన్ని మనం అంటాం కాంగ్రిగేట్, ఆర్ దాన్ని నౌన్లో చెప్తే అంటాం కాంగ్రిగేషన్. ఏం లేదు, కాంగ్రిగేషన్ అంటే గుంపు, గ్యాదరింగ్ ఏమంటాం మనం? సమూహం. సమూహం చాలా సింపుల్ అనమాట. ఓకేనా. ఇలా యూస్ చేస్తాం. ట్రస్ట్ మీ, ప్రతి ఒక్క వర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. రైట్. నెక్స్ట్ వర్డ్కి వచ్చేద్దాం. ఓకే, నెక్స్ట్ వర్డ్ అవుతుంది సెగ్రిగేట్. ఈ వర్డ్ పైన ఫోకస్ చేయండి. ఓకేనా. సెగ్రిగేట్ అనే వర్డ్కి మీనింగ్ ఏమొస్తుంది? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, గ్రెగ్ అనే వర్డ్ రూట్ కనిపిస్తుంది. గ్రెగ్ అంటే గ్రూప్, అవునా. సో ఎస్ఈ అనే ఈ రూట్ ఆర్ ప్రిఫిక్స్ దేని చూపిస్తుంది అంటే సెపరేషన్. దేని చూపిస్తుంది? సెపరేషన్. సెపరేషన్ నుంచి వచ్చింది అనమాట. ఓకేనా. సో గ్రూప్లోంచి ఒక పర్సన్ని, ఒక థింగ్ని కనుక బయటికి తీయడాన్ని, సెపరేటింగ్ అ పర్సన్ ఆర్ సెపరేటింగ్ అ థింగ్ ఫ్రమ్ అ గ్రూప్, దాన్ని అంటాం సెగ్రిగేట్. అంటే గ్రూప్లో ఉన్న మెంబర్స్లోంచి ఒక మెంబర్ని మనము బయటికి తీయడాన్ని, సెపరేట్ చేయడాన్ని, ఎక్స్పెల్ చేయడాన్ని మనం అంటాం సెగ్రిగేషన్. ఏమంటాం మనం? సెగ్రిగేషన్. సెగ్రిగేట్ అంటేనే సెపరేషన్ అనండి గట్టిగా. సెగ్రిగేట్ అంటేనే సెపరేషన్. నోట్బుక్లో రాయాలండి. ఓకేనా. ఇలా చదివితే చాలా ఈజీగా ఉంటాయి. అబ్జర్వ్ చేయండి, అన్నింటిలో కామన్గా ఉంది గ్రూప్. అవునా. ఒక సెకండ్ తీసుకొని వీడియో కనుక నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, నా టీచింగ్ మెథడ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. మీరు చూపించే సపోర్ట్ అలా నాకు సపోర్ట్ చూపించే ఏదైతే ఆస్పెక్ట్ ఉందో మీ సపోర్ట్ని మీరు చూపించాలనుకుంటే ఆ సపోర్ట్ని ఓన్లీ షేరింగ్ ద్వారా చూపించండి. మీ ఫ్రెండ్స్తో, మీ స్టూడెంట్స్తో, ఎవరైతే స్టూడెంట్స్లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరితో కూడా షేర్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వీడియోస్ని షేర్ చేసుకోండి, నాలెడ్జ్ని షేర్ చేయండి. రైట్. సో ఇంకొక వర్డ్ ఉంది. ఓకే, ఆ వర్డ్ ఏంటంటే అగ్రిగేట్. ఇది కూడా చాలా ఈజీ అండి. ఓకే, అగ్రిగేట్ ఏంటి అని చెప్తాం. బేసికలీ అగ్రిగేట్ చూడండి ఒకసారి. అగ్రిగేట్లో మీకు చూస్తే మళ్ళీ గ్రూప్లో కనిపిస్తుంది ఇక్కడ గ్రెగ్, అవునా కదా. గ్రెగ్ అంటేనే మీనింగ్ వస్తుంది మీకు గ్రూప్, సేమ్ రూట్. ఇప్పుడు ఏజీ అంటే యాగ్ అనే ప్రీఫిక్స్ బేసికలీ చూపిస్తుంది లాటిన్లో. దీన్ని అంటే టు యాడ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆల్రెడీ నీ దగ్గర ఉన్నారు అండ్ యు ఆర్ నాట్ సెపరేటింగ్ అ పర్సన్, నవ్ యు ఆర్ యాడింగ్ పర్సన్ టు అ గ్రూప్. ఒక గ్రూప్ ఉంది ఆల్రెడీ, ఆ గ్రూప్లోకి కొత్త పర్సన్ని కనుక యాడ్ చేస్తే, కొత్త థింగ్ని కనుక యాడ్ చేస్తే, ఆల్రెడీ ఉన్న గ్రూప్లో ఇంకా కొంతమందిని మెంబర్స్ని యాడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ అగ్రిగేట్. సో
సమ్మప్ చేయడం, కంప్లీట్గా ఉన్న విషయాల్ని సమ్మప్ చేయడం, కలిపి చెప్పడాన్ని మనం అంటాం అగ్రిగేట్. అగ్రిగేట్ వాల్యూ ఏంటి అంటే టోటల్ సమ్ వాల్యూ ఏంటి, అలా కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం అగ్రిగేట్ని. సో సెగ్రిగేట్ అండ్ అగ్రిగేట్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఎస్ఈ అంటే సెపరేట్, ఏజీ అంటే యాడ్ చేయడం. సో ఇలా రూట్ వర్డ్ మెథడ్తో నేర్చుకుంటే వొకాబులరీ ప్రతి ఒక్క పర్సన్కి ఈజీ అవుతుంది. అది ఒక యావరేజ్ స్టూడెంట్కైనా, బిలో యావరేజ్ స్టూడెంట్కైనా, ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ స్టూడెంట్కైనా. అవునా? సో ఈ మెథడ్ని యూస్ చేయండి, నెంబర్ ఆఫ్ వర్డ్స్ని ఈజీగా చదువుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవరీవన్. థ్యాంక్ యూ, గుడ్ డే అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.